ఇప్పుడు ఇప్పుడు ఇది 18 పేజెస్ తీసుకోండి. అవును. 18 పేజెస్ కథ కూడా ఆయన డైరెక్ట్ చేయడానికి రాసుకున్న కథ ఇది. ఓ ఓకే. ఆయన డైరెక్ట్ చేయడానికి రాసుకున్న కథ, అది కూడా లాంగ్ బ్యాక్ రాసుకున్నారు. ఇలానే నాతో ఒకసారి డిస్కషన్లో చెప్పారన్నమాట. అరే ఇలా అనుకున్నాను, ఇది ఒక కథ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీళ్ళ మధ్య జరిగే ఒక కథ అని అనుకున్న తర్వాత నాకు ఎందుకో ఆ వెన్న ఎగ్జైటింగ్ అనిపించింది. అన్న ఆ 5 ఇది కూడా చేసుకుంటాను, ఇది నేను నెక్స్ట్ చేసుకుంటాను అన్నాను. సరే బాబు ఇమీడియట్గా ఇచ్చారు. అలా 18 పేజెస్ యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ పుట్టింది. పుట్టిన తర్వాత ఏంటి అన్ని చాయిసెస్ ఇచ్చినప్పుడు కూడా మీరు 18 పేజెస్ సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే మీకు ఒక హై వచ్చి ఉండాలి, సంథింగ్ ఇస్ స్పెషల్ కదా. అదేంటి? ఇప్పుడు లవ్ అంటే ఏంటండి? ఇట్స్ ఎ ప్యాకేజ్. లవ్ అంటే ప్యాకేజ్. బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయండి. మనం లవ్ అనగానే ఫస్ట్ లవ్ అనే పదం మన నోట్ నుంచి మన మొక్కల్లో ఏవైతే మన మొక్కల ఎక్స్ప్రెషన్స్ ముందు నార్మల్ ప్లెజెంట్ అయిపోతుంది. లవ్ కున్న ఫీలింగ్ అది. మీరు సినిమా చూస్తే మీకు ఆ ఫీలింగే వస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్, ఇట్స్ నాట్ అబౌట్ ద స్టోరీ, ఇట్స్ నాట్ అబౌట్ ది జర్నీ, ఇట్స్ అబౌట్ ఎ ఫీలింగ్. ఇట్స్ అబౌట్ ఎ ఫీలింగ్ అంటే, అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఈవెన్ రొమాన్స్ అని కూడా అనిపిస్తుంది నాకు కదా. వాట్ డు యు సే? యా అంటే బేసిక్లీ అంటే నేను ఈ కథ నేను యాక్చువల్లీ లవ్ స్టోరీస్ లో యూజువల్ గా దట్ రొమాంటిక్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది కదా. లవ్ స్టోరీ మీరు ఇంట్రొడ్యూస్ చేశారు కదా, ఫస్ట్ ఆల్ ఇది లవ్ స్టోరీనే కదా ఆయన అన్నట్టు, ఇట్స్ ప్యాకేజ్ అన్నట్టు. మీరు సినిమాకి వస్తే ఆల్ ఎమోషన్స్, ఇట్స్ లైఫ్ అండి. అంటే లైక్ ఐ ఫెల్ దట్ దీని లవ్ జానరా కూడా మనం కేటగరైజ్ చేయలేము. ఓకే. బట్ ద క్రేజీనెస్ ఇన్ లవ్ గురించి మనము అంటే ఒక పర్సన్ కోసం ఎంతవరకు వెళ్తారు అంటే ప్రేమిస్తే ఇలా ఉంటుందా అన్న థింగ్ మాత్రం ఈ సినిమాలో నాకు అనిపించింది. నేను ఇనీషియలీ నేను కథ నేను అంతా అడగల, బికాజ్ నాకు సుకుమార్ గారు ఓన్లీ 10 minutes నరేషన్ ఇచ్చి ట్రస్ట్ అన్నారు. కేవలం గీతా ఆర్ట్స్ సుకుమార్ గారు, ప్రతాప్ బాయ్ ఆల్రెడీ ఈస్ గివెన్ బ్లాక్. సో ఐ ట్రస్టెడ్ అండ్ నౌ దట్ వెన్ ఐ వాజ్ జర్నీ చేస్తున్నప్పుడు అండి, రోజు కొత్త సీన్లు వస్తున్నాయి కదా, అప్పుడు అర్థమైంది నాకు, ఓహో అంటే ఈ కథ ఇంత గొప్ప కథ అని. అండ్ నేను ఎక్కువ చెప్పను, బట్ ఆన్ 23rd మీరు సినిమా క్లైమాక్స్ చూసి బయటకు వచ్చిన తర్వాత విల్ బి లైక్ వాట్ ద హెల్ అంటారు మీరు, ఇన్ అ వెరీ గుడ్ వే. ఓకే. సో ఆబ్వియస్గా కార్తికేయ 2 అసలు ఏ రేంజ్ సక్సెస్ అయిందో, మీరు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు సక్సెస్ అవ్వడం, ఎంతోమంది ఆడియన్స్కి రీచ్ అవ్వడం జరిగింది. బట్ 18 పేజెస్ దానికంటే ముందు స్టార్ట్ చేసిన సినిమా. సో యూ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్ రేంజ్ ఆఫ్ హ్యూజ్ సక్సెస్ కదా. అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఈ ప్రాజెక్ట్ రావడం అనేది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి ఎలా ఉంటుందంటారు? కాదండి, అంటే ఐ థింక్ ఆడియన్స్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్. అంటే వాళ్ళు ఏ సినిమా నా సినిమాలోనే చూస్తారు. ఇట్ ఇస్ నాట్ దట్ నేను కార్తికేయ 2 చేశాను, ఇట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అలా అని చెప్పి ఆ ఎక్స్పెక్ట్. దిస్ ఇస్ మేము ప్రొజెక్ట్ చేస్తున్న విధానం కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ డిఫరెంట్ స్టోరీ అండి. ఓకే. అండ్ నాకు తెలిసి జనాలు ఈ మధ్య అంటే స్కేల్, హ్యూజ్నెస్ దానికన్నా కథకి ఇంపార్టెన్స్ ఇస్తారు. సినిమాలో ఒక మంచి కథ ఎంటర్టైన్ చేయగలిగి కొత్త అనుభూతిని ఇస్తుంది అనుకోండి, బ్లాక్ బస్టర్స్ చేస్తున్నారు సినిమాని. సో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఎందుకు 80 పేజెస్ మీద ఉంది ఈవెన్ ఆఫ్టర్ కార్తికేయ 2, ఎందుకంటే కథ కొత్తగా ఉందండి. నేను ఏదో రెగ్యులర్ సినిమా చేసి లేదా ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ చేస్తే నేను భయపడేవాడిని, బట్ నేను అలాంటి రెగ్యులర్ సినిమా చేయలేదు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ బిగ్గెస్ట్ యూఎస్పీ మేము నమ్ముతుంది, దట్ ఇంకోటి పీపుల్ ఎంజాయ్ చేస్తారు సినిమా. ఫస్ట్ నుంచి కూడా అవుట్ ఆఫ్ అదర్ హీరోస్ నిఖిల్ సినిమా ప్రతిదీ కూడా మీరు కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు, ఎందుకంటే అది కంపల్సరీ ఏదో వెరైటీ ఉంటుంది. వెరైటీ అంటే ద వే హీ చూసెస్ జానర్స్ కానీ లేకపోతే దాంట్లో కంటెంట్ కానీ. ఇప్పుడు ఎందుకు అతని దగ్గరికి మేము సీన్ తీసుకుని వెళ్ళాం, ఒక సీన్ చెప్పడానికి వెళ్ళాం, అలాగానే ఫస్ట్ ఒక మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్ పెడతాడు ఇమీడియట్గా, ప్రతాప్ ఇంకేదన్నా యాడింగ్ ప్రతాప్ అలాగా సీన్ ఇలాగా అంటే ఎప్పుడు కూడా దట్ గివ్స్ మోర్ ఎనర్జీ టు ద డైరెక్టర్. నెక్స్ట్ డే ఏమైపోద్ది అంటే ఆ లాభం లేదు, ఇప్పుడు ఇతను ఆ ఎక్స్ప్రెషన్ పెట్టకుండా ఉండాలని మనం ఏదో వేరే రాసుకుని వెళ్ళాలి అని వెళ్తాం, అయినా పెడతాడు ప్రతాప్ అది కదా ప్రతాప్ గురించి ఇలా అంటే ఎందుకంటే తనలోనే ఉంది అది, తన టేస్ట్ అది. మనం ఎప్పుడు కార్తికేయ 2 చేస్తున్నాం, ఇప్పుడు 18 పేజెస్ నెక్స్ట్ తన లైనప్ కూడా ముచ్చటేస్తుంది. ఆ జానర్స్ వస్తే డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు అతను, దట్స్ రియలీ అప్రిషియబుల్. బట్ యాక్చువల్లీ ట్రైలర్ చాలా సర్ప్రైజ్ చేసింది. అంటే క్లియర్గా లవ్ స్టోరీ కాకుండా చాలా ఎలిమెంట్స్ చాలా ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మీరు అన్నట్టు అన్ని ఎలిమెంట్స్, పెయిన్, ఆనందం అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఐఎమ్ ష్యూర్ ఇంకా కథ చాలా ఉంది. ఆ ట్రైలర్ అంతా ఓన్లీ ఆ కథలో ఆ ట్రైలర్ మొత్తం ఓన్లీ సరియునే కనిపించింది అంటారు. యాక్చువల్లీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే సరియు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యారెక్టర్ దీంట్లో నా క్యారెక్టర్ పేరు బాగి. సో ఇట్స్ చూస్తారు కదా, లెట్ మై క్యారెక్టర్ బి ఎ సస్పెన్స్. నో మరి అంత సస్పెన్స్ ట్రైలర్ మొత్తం అదే ఎక్స్పీరియన్స్. నాకు బాగి అనే క్యారెక్టర్ ఒక ఎక్స్పీరియన్సే.
ఇప్పుడు కూడా మా సెట్లో అందరూ నన్ను బాగి అని పిలుస్తారు. సరియు దే ఆల్ ఫర్గాట్. సరియు పేరు అందరూ మర్చిపోయారు. ఓన్లీ బాగి. ఈవెన్ నిఖిల్ అయినా, సార్ అయినా, మా కెమెరామెన్ గారు అయినా, ఎవరైనా దే కాల్ మీ బాగి 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 ఓన్లీ. సినిమా చూసాక ఆడియన్స్ కూడా అదే అంటారేమో. ఆల్దో ఇన్ ద మూవీ ఐసే సిద్ధు నందిని, సిద్ధు నందిని, సిద్ధు నందిని. సరే అసలు లేదండి, యాక్చువల్లీ ఏంటంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అని అనుకుంటున్నాం. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలి, అంటే అది కూడా ఒక అమ్మాయి ఉండాలి. అమ్మాయి కూడా ఏంటంటే అది సినిమాలో చూస్తారు మీరు. సో ఆ అమ్మాయి అంటే ఒక పెక్యులర్ అమ్మాయి కావాలన్నప్పుడు డిస్కషన్ పెక్యులర్ అమ్మాయి Good looking కూడా నేను అదే అన్నాను, పెక్యులర్ గుడ్ లుకింగ్ అవన్నీ ఉంటేనే పెక్యులర్. సో ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, ఆ సినిమా అప్పుడు డిస్కషన్ అప్పుడు మిమ్మల్ని కూడా అనుకున్నట్టున్నాం మేము యాక్చువల్గా. అలాగే ఆ దాంట్లో మిమ్మల్ని కూడా అనుకున్నాం యాక్చువల్గా. ఇలా అంటే ఒక సుకుమార్ గారి దగ్గర మీకున్న నేను యాక్చువల్లీ అంటే సుకుమార్ గారు ఆల్వేస్ అంటే మా సుకుమార్ గారు అనకూడదు, బికాస్ ఐ ఆల్వేస్ కాల్ మా అన్నయ్య ఎప్పుడు సుకుమార్ అన్న ఎప్పుడు కూడా కొత్త ఫేసెస్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయన ఇష్టపడతారు. అది చిన్న సినిమానా పెద్ద సినిమా ఎప్పుడు ఆలోచించారు ఆయనకి ఎప్పుడు కొత్త వాళ్ళు, అరే తమ్ముడు అక్కడ చూడు, తమ్ముడు ఇక్కడ చూడు, కొత్త వాళ్ళే అడుగుతారు. పుష్పలో కూడా అలాగే కదా, అంత బ్యూటిఫుల్ ఒక్కొక్క నిజంగా జగదీష్ని ఎక్కడో సర్ప్రైజ్ ఈ అమ్మాయి చేసింది మీద సర్ప్రైజ్. అలా ఎమోషన్స్ కూడా రంగస్థలంలో అనసూయ కానీ అందరూ సర్ప్రైజింగ్ గానే అనిపిస్తారు. అంటే నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాస్టింగ్ అంటే మాత్రం నాకు తెలుసు సుకుమార్ గారు. నేను ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ నాలాంటి ఇంకా చాలామంది నేర్చుకోవచ్చు అన్నమాట. చాలా క్యాస్టింగ్ ఆయన సూపర్ అసలు యాక్చువల్లీ. సో ఇంకోటి ఏంటంటే అండి